పిస్తా హౌస్ ఇప్పుడు 1997లో ఎస్టాబ్లిష్ అయింది. మొహమ్మద్ అబ్దుల్ మజీద్ గారు చైర్మన్. తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు, మొహమ్మద్ అబ్దుల్ మోసి, మొహమ్మద్ అబ్దుల్ ముహద్దీస్ అని. ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నారు, పిల్లలు నడిపిస్తున్నారు. అంటే 25 ఇయర్స్కి వెళ్ళి పిస్తా హౌస్ నడుస్తుంది. అప్పుడు స్టార్టింగ్లో ఒక 1 బ్రాంచ్ ఉండేది. ఇప్పుడు ఈ 2024లో మనకు ఇప్పుడు 40 బ్రాంచెస్ అయినాయి హైదరాబాద్లో. అదిగాక యూఎస్లో కూడా 6 ఉన్నాయి. కేఎస్ఎల్ఏ దుబాయ్లో కూడా, ఒమాన్ ఖతర్లో కూడా వస్తుంది. ఇప్పుడు దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినాయి పిస్తా హౌస్కి ఫర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హలీం, బెస్ట్ హలీం. అండ్ వీఆర్ ద లార్జెస్ట్ హలీం సెల్లర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. ఇంకా పెద్ద అచీవ్మెంట్ అంటే మన జిఐ ట్యాగ్ వచ్చింది హలీంకి. జోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఇది ఫస్ట్ టైం ఒక మీటీ సావరీ డిష్కి రావడం, ఇది ఫస్ట్ టైం ఇది జిఐ ట్యాగ్ అంటే. జిఐ ట్యాగ్ అంటే పెద్ద అచీవ్మెంట్ ఇది మన హలీంకి. ఓకే సార్, ప్రజెంట్ హలీం ఒక హైదరాబాద్లోనే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా ఫేమస్. సో మీరు ఇంటర్నేషనల్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఎక్కడెక్కడ హలీం రెడీ అవుతుంది, ఎక్స్పోర్ట్ కూడా నడుస్తుంది, డొమెస్టిక్ కూడా స్టార్ట్ చేసినాం ఇప్పుడు. ఓకే, ఒక మన కస్టమర్ కేర్కి చెప్తే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. లోకల్ కూడా డొమెస్టిక్లో కూడా మీకు 1 టెట్రా ప్యాక్ ఇంట్రొడ్యూస్ చేసినాం ఇప్పుడు. అది కొరియర్ ద్వారా ఎక్కడ కావాలంటే ఎక్కడ పంపించవచ్చు. పర్ కేజీ 1200 రూపీస్ ఉంటుంది. అది ఎంత కావాలో మన ఆర్డర్ ఇస్తే అక్కడ ఎక్కడ కావాలో అక్కడ కొరియర్లో పంపిస్తాం. అది ఓకే సార్, ఈగర్లీ వెయిటింగ్ హలీం గురించి. ఇంత టేస్టీ అండ్ డెలిషియస్ హలీం తయారు చేయడానికి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మసాలాలు వాడతారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. హలీంలో మెయిన్ ఐటమ్స్ వచ్చేసి మన పోట్లా మీట్, ఇంకా స్వచ్ఛమైన మసాలాలు, ఇంకా ప్యూర్ నెయ్యి. ఇది 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. గరం మసాలాలు వచ్చేసి మన షాజీరాల్, లవంగాల్, దాల్చిని, ఇలైచి, ఇంకా తోక మిరియాలు, ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వస్తాయి. దాంట్లో 3 రకాల పప్పులు వస్తాయి. దాదాపు 25 ఐటమ్స్ దాకా వస్తాయి. 25 ఐటమ్ కాక మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. హలీం టోటల్ ఒక 12 అవర్స్ ప్రాసెస్ అన్నమాట. ఒక ఫస్ట్ బాయిల్డ్ మాంసం, మంచి పొట్ల మాంసాన్ని బాయిల్ చేస్తారు 6 అవర్స్. అది బాయిల్డ్ అయినాక పొట్ల మాంసంతో పాటు మనం గ్రీన్ చిల్లీ వేస్తాము. నెక్స్ట్ బాస్మతి రైస్, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి దాంట్లో. అది మంచి రైస్ కుక్ అయినాక మళ్ళీ నెక్స్ట్ గోధుమ రవ్వ వేస్తామండి. ఒక రవ్వ కూడా అది లోకల్ ఉండదు, మంచి డైరెక్ట్ రైతులకి వెళ్ళి మన ఇది మంచి క్వాలిటీ గోధుమ తీసుకుని మేమే రవ్వ చేస్తామండి. రవ్వ వేసినాక మళ్ళీ నెక్స్ట్ మన అన్ని మసాలాలు చెప్పాను కదా, అది మసాలా గ్రైండ్ చేసి కొన్ని దాంట్లో వేస్తామండి. దాంట్లో వేసి దమ్ ప్రాసెస్లో వదిలేస్తాం. తర్వాత ఆయిల్ కానీ, నెయ్యి అని, తర్వాత పప్పుల పేస్ట్ కానీ వేసి గోటా చేస్తామండి. దంచుతారండి. దంచినాక టోటల్గా 10 to 12 అవర్స్ ప్రాసెస్ తర్వాత హలీం రెడీ అవుతుందండి. ఇంకా ఏదంటే మన మెయిన్ ఫోకస్ వచ్చేసి క్వాలిటీ మీద ఉంది. అందుకే 25 ఇయర్స్లో మేము గ్రోత్ అవుతున్నాం. డిమాండ్ పెరుగుతూనే ఉంది. క్వాలిటీ చాలా బాగుంది, చాలా బాగుంటుంది క్వాలిటీ. సార్, ఈ హలీం తయారైన తర్వాత మీరు ఎలాంటి ప్రైజెస్ని క్వాంటిటీ బేస్డ్గా మీరు ఇస్తున్నారు, అది ఆడియన్స్ కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్. షూర్ అండి. ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిఫరెంట్ క్వాంటిటీలో కూడా జనాలు అడుగుతున్నారు. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. మీరు చూసినట్టు ఇక్కడ 1 పర్సన్కి వెళ్ళి 40 మెంబర్స్ వరకు కూడా మన దగ్గర హలీం ప్యాకేజ్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, అది ఈ ప్లేట్ వచ్చేసి 330 ml అన్నమాట. దీంట్లో వన్ ప్లేట్. ఇది పిస్తా హౌస్ కొత్త ఇంట్రొడ్యూస్ చేసినాం లాస్ట్ ఇయర్. ఇది మినీ ప్యాక్ అన్నమాట. మినీ ప్యాక్ వచ్చేసి మనకు 3 to 4 మెంబర్స్ తినొచ్చు. 780 రూపీస్ ప్రైస్. అండ్ ఇది ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి 5 to 6 మెంబర్స్ తింటారండి దీంట్లో. ఈ ప్రైస్ మన 1050 అండి. ఇది దావత్ ప్యాక్. ఫస్ట్ అయితే జంబో ఉంది. జంబో వచ్చేసి మీకు 18 to 20 మెంబర్స్ వరకు వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి 3400 అండి. ఈ దావత్ ప్యాక్ అంటే 38 to 40 మెంబర్స్ తినొచ్చు దీంట్లో. ఈ ప్రైస్ 38 to 40 మెంబర్స్, 40 మంది తినొచ్చు. 38 నుండి 40 మంది తినొచ్చు. ప్రైస్ వచ్చేసి 6400 రూపాయలు. ఇది కొత్త ఇంట్రొడ్యూస్ చేసామండి, మన హాట్ పాట్ అని. ఇది చాలా ఇప్పుడు జనాలు లైక్ చేస్తున్నారు. దీనిలో కూడా 1340 రూపీస్. ఇది గిఫ్ట్ ప్యాక్ అన్నమాట. ఓకే సార్, ఇంకొకటి
సో చూసారు కదా, ఇక్కడ చూసుకుంటే మటన్ ని దాదాపు 6 గంటల నుంచి వీళ్ళు తయారు చేస్తారంట. 6 గంటల పాటు ఇలానే మంట మీద పెట్టి కుక్ చేస్తారంట. సో ఎంత మెత్తగా అయితే హలీంకి అంత బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. చూడండి, ఇంకా ఇది 6 గంటల పాటు అంటే దాదాపు వీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంత మెత్తగా అవుతుందో మనం ఆలోచించుకోవాలి. ఒక హలీం తయారు చేయడానికి 12 గంటలు పడుతుందంటే దాంట్లో సగం గంటలు ఇదే ఆక్యుపై చేస్తుంది.
సో మనం ఇక్కడ కొన్ని హాట్ బాక్సెస్ చూస్తున్నాం, కొన్ని కాదు చాలా ఉన్నాయి చూస్తే. సో హలీం తయారైన తర్వాత ఈ హాట్ బాక్సుల్లోనే ఫిల్ చేసి అన్ని బ్రాంచెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. సో ఈ హీట్ తగ్గిపోకుండా, వేడి అనేది తగ్గిపోకుండా ఉండడానికి ఈ హాట్ బాక్స్ లో నింపి ఇక్కడ నుంచి మిగతా బ్రాంచెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏవైతే 40 అవుట్లెట్స్ ఉన్నాయో ఆ 40 అవుట్లెట్స్ కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో హాట్ బాక్స్ లో చూసుకుంటే మనం వాళ్ళు ఏవైతే వర్కర్స్ ఉన్నారో ఆయిల్ పోసి నింపుతున్నారు. ఏదైతే హలీంని ఈ నింపే టైంలో ఆ ప్రాసెస్లో హలీం అనేది అంటుకోకుండా, ఇంకోటి ఆ టెక్స్చర్ పోకుండా ఫ్లేవర్ అనేది రావడం కోసం ఆయిల్ని యూజ్ చేస్తారంట.
కుకింగ్ సంబంధించి హలీం ఏదైతే ఉందో ఆ హలీం కి సంబంధించి మెయిన్ ప్రాసెస్ కి అయితే వచ్చేసాం. మెయిన్ ప్రాసెస్ మీన్స్ లాస్ట్ కుకింగ్ ప్రాసెస్ కి అయితే వచ్చేసాం. చూసుకున్నట్లయితే ఏవైతే కర్రలు ఉన్నాయో ఆ కర్రలతోనే వీళ్ళు గంటల తరబడి దాన్ని గుద్దడం అంటారు కదా, బీట్ చేయడం చేస్తుంటారు. ఆ బీటింగ్ లోనే ఆ మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ మీట్ కానీ చికెన్ పీసెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి లేయర్స్ గా విడిపోతాయంట, అంటే దారాల లెక్క విడిపోతాయి. సో వీళ్ళు దాదాపు 2-3 ఒక్కొక్క హండీకి ఉండి దాన్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ కర్రలతోని అలా బీట్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఆ ఏదైతే మటన్ పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ అన్ని లేయర్స్ లాగా అవుతూ ఉంటాయి. సో మనం చూసుకోవచ్చు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బీట్ చేస్తా ఉంటే దాని తర్వాత ఒక కర్ర పైకి వచ్చిన తర్వాత ఇంకొక కర్ర కిందికి వెళ్తుంది. ఆ కర్రని క్లీన్ చేయడానికి కూడా ఒక పర్సన్ అని ఆయన ఉన్నారు. హలీం అనేది అంత మెత్తగా అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆ మసాలాస్ కానీ ఏవైతే ఉడికిన ఐటమ్స్ ఉంటాయో, రైస్ కానీ మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా అవన్నీ మిక్స్ అయిన తర్వాత బీటింగ్ ప్రాసెస్లోనే ఆ టేస్ట్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు బీట్ చేయడం స్టార్ట్ చేస్తారో ప్రతి బీటింగ్లో ఆ కుకింగ్ టేస్ట్ అనేది, హలీం టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. చూసారా, ఒక్కొక్క టెక్స్చర్ చూసుకుంటే ఒక్కొక్క పీస్ మెత్తగా అవడం వల్ల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లేయర్ లాగా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది కర్ర ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉంది. బట్ వీరు ఎలా తయారు చేస్తున్నారో కానీ చాలా అంటే చాలా వెయిట్గా ఉంది ఇది. మనం చూసుకోవచ్చు, ఇది ఒక్కొక్క బీట్ ఒక్కొక్క మటన్ పీస్ లేయర్ గా తయారవుతుందంట ఒక్కొక్క బీట్ కి. సో ఇద్దరు కలిసి ఇక్కడ ఒక్కొక్కల తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 12 గంటలు కుక్ అయితే ఇలాంటి హలీం తయారవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వర్కర్స్ ఎంత కష్టపడుతున్నారో.